రైట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద వాట్ ఏసీ ఇంజనీరింగ్ అకాడమీ. మనం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2021 అండ్ 22 డిస్కస్ చేస్తున్నాం. దీంట్లో భాగంగా ఇప్పుడు వైఎస్ఆర్ పెన్షన్ కానుక కానీ ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించినటువంటి పాలసీస్ ఏమున్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. వైఎస్ఆర్ పెన్షన్ కానుక, ఓకే, ఇది మీ అందరికి తెలిసిందే. పెన్షన్కి సంబంధించింది ఎవరైతే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారో, రకరకాల కేటగిరీస్ వాళ్ళు ఉన్నారో మనకి ఆల్రెడీ 2250 రూపాయలు కొంతమందికి, కిడ్నీ డయాలసిస్ పేషెంట్స్కి 10,000 రూపాయలు, కొంతమందికి 3,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఓకే, ఆ కేటగిరీస్ అని డిస్కస్ చేద్దాం. వాట్ ఆర్ ద వాట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఏంటిది ఫర్ ద వాట్ పర్టికులర్లీ ఫర్ వాట్ వైఎస్ఆర్ పెన్షన్ యోజన, వీటన్నిటి గురించి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ద వాట్ వైఎస్ఆర్ పెన్షన్ కానుకకి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ. ద టోటల్ ఫ్యామిలీ ఇన్కమ్ షుడ్ బి లెస్ దాన్ 10,000 ఫర్ ద వాట్ మంత్. ఒక మంత్కి 10,000 కన్నా తక్కువగా ఇన్కమ్ ఉండాలి ఇక్కడ రూరల్ ఏరియాస్లో. అదే అర్బన్ ఏరియాస్ అయితే 12,000 కన్నా తక్కువగా ఇన్కమ్ ఉండాలి. ఓకే, అర్బన్ ఏరియా అండ్ ద రూరల్ ఏరియా. And second one is the what? So the total land holding of the family should be less than 3 acres of the what wetland. Ade dry land aithe 10 acres kanna takvaga undali. The monthly electricity consumption should be less than the what 300 units. And in the urban areas, family who owns the what no property less than the what, less than the what 750 square feet built up area. ఓకే, ఇంతకన్నా తక్కువగా ఉండాలి, ఇంతకన్నా ఎక్కువ ఉండకూడదు. ఇంతకన్నా తక్కువ ఉండాలి అండ్ ప్లస్ ఏంటిది, ఇంతకన్నా తక్కువగా కరెంటు వాడాలి, ఇంతకన్నా తక్కువగా ల్యాండ్ ఉండాలి, ఇంతకన్నా తక్కువగా ఏముండాలి, ఇన్కమ్ ఉండాలి. వాళ్ళే అంతా ఏంటిది ఎలిజిబుల్ అన్నమాట దేనికి, ఈ వైఎస్ఆర్ పెన్షన్ యోజన కింద. ఇన్కమ్ అయితే 10,000 12,000, ల్యాండ్ అయితే 3 acres 10 acres, మంత్లీ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అయితే 300 యూనిట్స్, ప్రాపర్టీ ఇన్ అర్బన్ ఏరియా అయితే 750 స్క్వేర్ ఫీట్స్ కన్నా తక్కువ ఉండాలి. వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పెన్షన్ కానుకకి ఏంటిది ఎలిజిబుల్ క్రైటీరియా. దిస్ ఈస్ గివెన్ బై ద వాట్ గవర్నమెంట్. ఓకే, ఎన్ని కేటగిరీస్ ఉన్నాయో చూద్దాం మనం. ఫస్ట్ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్. ఓల్డ్ ఏజ్ పెన్షన్ వాళ్ళకి నెలకు ఎంత వస్తుంది, 2,250 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ మంత్. ఎవరికి 60 years ఏజ్ క్రైటీరియా. ఏజ్ ఎంత, 60 సంవత్సరాలు. ఏజ్ ఎంత ఉండాలి, 60 సంవత్సరాలు నిండి ఉండాలి. నెక్స్ట్ విడో వాళ్ళకు కూడా ఎంత, 2,050 రూపాయలు వస్తాయి. 18 years కంప్లీషన్ అండ్ వాట్ హస్బెండ్ డెత్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఆమె విడో అని ఎలా తెలుస్తుంది మనకి, ఆమె 18 సంవత్సరాలు కదా మ్యారేజ్ వయసుకి, 18 సంవత్సరాలు ఎబో ఏజ్ ఉన్న వాళ్ళు ఉండాలి ఖచ్చితంగా. ఆమె విడో అంటే హస్బెండ్ చనిపోయి ఉండాలి కాబట్టి హస్బెండ్ యొక్క డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ. హస్బెండ్ డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అప్పుడే మనకి ఏంటిది వాళ్ళకి ఎలిజిబుల్. ఎంత ఏజ్ క్రైటీరియా, 18 సంవత్సరాలు. ఓకే, నెక్స్ట్ ట్యాడీ టాపర్స్, కళ్ళు గీత కార్మికులు, చెట్ల మీద నుంచి కళ్ళు గీస్తుంటారు కదా వాళ్ళు, కళ్ళు గీత కార్మికులకు 50 సంవత్సరాలు అండ్ ద మెంబర్షిప్ ఇన్ ద వాట్ వాళ్ళ సొసైటీ, వాళ్ళ ట్యాడీ టాపర్స్కి సంబంధించిన ఒక సొసైటీ ఉంటుంది కదా వాళ్ళకి, ఆ సొసైటీలో ఏముండాలి, వాళ్ళకి మెంబర్షిప్ ఉండాలి. ఏజ్ అనేది ఎంతమ్మా, 50 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి. నెక్స్ట్ వీవర్స్, నేత కార్మికులు, కళ్ళు గీత కార్మికులు, నేత కార్మికులు ఎంత, 2,250 రూపాయలు. వీళ్ళు కూడా సేమ్ 50 years కంప్లీట్ అయి ఉండాలి. సర్టిఫికేట్ ఫ్రమ్ ద వాట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అంటే వాళ్ళు నేత చేసే వాళ్ళన్న సర్టిఫికేట్ అనేది ఉండాల్సిందే కంపల్సరీగా. వీళ్ళకి కూడా ఏముండాలి, సర్టిఫికేట్ కంపల్సరీ. నెక్స్ట్ సింగిల్ ఉమెన్ అంటే ఒక్కరే జీవిస్తుంటారు. ఇలా మంది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మంది నంబర్స్ పెరిగినట్టు మనకి డాటా కూడా చెప్తుంది. సింగిల్ ఉమెన్ ఎవరు మరి, సింగిల్ ఉమెన్ అంటే 35 సంవత్సరాల ఉండి అన్మ్యారీడ్ ఉన్నా కానీ, ఓకే, ఆర్ లేదా ఇఫ్ సపరేటెడ్ అట్లీస్ట్ 1 year ఆఫ్ సపరేషన్ ఫ్రమ్ ద వాట్ హస్బెండ్. ఒకవేళ 30 సంవత్సరాల వయసు నిండి ఉండి అన్మ్యారీడ్ అయినా సరే ఆమెను ఏం కన్సిడర్ చేస్తాం, సింగిల్ ఉమెన్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. లేదా హస్బెండ్కి నుంచి దూరంగా ఉంటున్న వాళ్ళు కూడా సింగిల్ ఉమెన్గానే కన్సిడర్ చేస్తాం. ఈవెన్ డైవర్స్ కాకపోయినా సరే, డైవర్స్ ఉమెన్ డిఫరెంట్, సపరేటెడ్ ఉమెన్ డిఫరెంట్. సపరేటెడ్ అంటే డైవర్స్ ఏమి లీగల్గా డైవర్స్ అవ్వవు, కానీ డివోర్స్ అవ్వకుండానే వాళ్ళిద్దరు సపరేట్గా ఉంటున్నారు, హస్బెండ్ అండ్ వైఫ్. గత 1 సంవత్సరం నుంచి ఎవరి జీవితం వాళ్ళు గడుపుతున్నారు. అలాంటి వాళ్ళని కూడా ఏమంటాం మనం, సపరేటెడ్ ఉమెన్ అంటాం. వాళ్ళు కూడా ఎలిజిబుల్. 35 years ఆఫ్ ద అన్మ్యారీడ్ ఉమెన్. కానీ ఒకవేళ మ్యారేజ్ అయితే దేర్ షుడ్ బి అవాట్ సపరేటెడ్ ఉమెన్ ఫ్రమ్ ద సిన్స్ లాస్ట్ 1 year. ఓకే, ఒక 1 year నుంచి సపరేట్ అయి ఉంటే. నెక్స్ట్ ఫిషర్మెన్, చేపలు పట్టే వాళ్ళు కూడా 2,250 రూపాయలు. దానికి కూడా ఎంత, 50 సంవత్సరాల వయసు అండ్ సర్టిఫికేట్ ఆఫ్ ద వాట్ ఫిషర్మెన్. నెక్స్ట్ ART, యాంటీ రిట్రోవైరల్ థెరపీ. ఎయిడ్స్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నాయో, ఎయిడ్స్ పేషెంట్స్కి ఇచ్చే థెరపీ, వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారు కదా. ఆ ట్రీట్మెంట్ పేరు ఏంటిది, ART. A ఫర్ యాంటీ, R ఫర్ రిట్రోవైరల్, T ఫర్ థెరపీ, యాంటీ రిట్రోవైరల్ థెరపీ. ఎవరైతే ఎయిడ్స్ పేషెంట్స్ తీసుకునే ట్రీట్మెంట్ ఉంటుందో ఆ ట్రీట్మెంట్ పేరు ఏంటిది, యాంటీ రిట్రోవైరల్ థెరపీ. యాంటీ రిట్రోవైరల్ థెరపీ పొందుతున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. ఎయిడ్స్ పేషెంట్స్కి నో ఏజ్ అనేది ఏం లేదు. యాంటీ రిట్రోవైరల్ థెరపీ సర్టిఫికేట్ ఫ్రమ్ ద హాస్పిటల్ సిన్స్ లాస్ట్ 6 months. గత 6 నెలల నుంచి అతను ఎయిడ్స్కి యాంటీ రిట్రోవైరల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు సర్టిఫికేట్ అనేది ఉండాలి. అంటే అతను ఎయిడ్స్ వచ్చినట్టే కదా, ఎయిడ్స్ వచ్చింది, ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, ఆ యాంటీ రిట్రోవైరల్ ట్రీట్మెంట్ సర్టిఫికేట్ ఉండాలి. గత 6 నెలల నుంచి ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు, అప్పుడు మాత్రమే ఈయన కూడా ఎలిజిబుల్. ఎంత, 2,250 రూపాయలు ఎలిజిబుల్. ఓకే, వీళ్ళందరూ కూడా 2,250 రూపీస్ ఎలిజిబుల్. ఇలా పర్టికులర్ ఏజ్ క్రైటీరియా ఉంది.
ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏజ్ క్రైటీరియా అనేది ఉంది మనకి. కోబ్లర్స్ చెప్పులు కుట్టే వాళ్ళకు కూడా ఎంత 2025 ఎంత ఇయర్స్ ఇక్కడ 40 ఇయర్స్. కళ్ళు గీత కార్మికులకి ఎంత 50 సంవత్సరాలు, నేత కార్మికులకి 50 సంవత్సరాలు. మరి చెప్పులు కుట్టే వాళ్ళకి ఎంత 40 ఇయర్స్, కోబ్లర్స్కి ఎంత 40 ఇయర్స్ అండ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డిసేబుల్డ్ పర్సన్స్, దివ్యాంగులు, ఫిజికలీ డిసేబుల్డ్ పర్సన్స్ ఉన్నారు దివ్యాంగ్స్, వాళ్ళకి 3,000 రూపాయలు. ఇక్కడ నో ఏజ్ బట్ ద 40% ఆఫ్ ద డిసేబిలిటీ. కనీసము వైకల్యం అనేది ఎంత ఉండాలి, అంగవైకల్యం 40% ఆఫ్ ద అంగవైకల్యం అనేది కంపల్సరీగా ఉండాలి. వాళ్ళకి ఏజ్ క్రైటీరియా ఉండదు. ఎవరికి వీళ్ళకి కానీ ఎయిడ్స్ పేషెంట్స్ కానీ పెద్దగా ఏజ్ క్రైటీరియా అనేది వర్తించదు. ఎందుకంటే వాళ్ళు డిసేబుల్డ్ అంటే డిసేబుల్డ్, ఇంకా ఏజ్ తోటి పని లేదు. నెక్స్ట్ ట్రాన్స్జెండర్. సో ట్రాన్స్జెండర్స్కి అయితే మళ్ళీ 3,000. సో 18 ఇయర్స్ అది నిండి ఉండాలి, ప్లస్ ట్రాన్స్జెండర్ అన్న సర్టిఫికేట్ అనేది ఉండాలి. వాళ్ళకు కూడా ఎంత పెన్షన్ వస్తుంది 3,000 రావడం జరుగుతుంది. డప్పు ఆర్టిస్ట్, డప్పు కొట్టే వాళ్ళకు కూడా ఎంత మనకి 3,000 రూపాయలు, 50 సంవత్సరాలు నిండి ఉండాలి అండ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి. నెక్స్ట్ కిడ్నీ డయాలసిస్ పేషెంట్స్కి 10,000 రూపాయలు. మనకి నో ఏజ్, వాళ్ళకి ఏజ్ క్రైటీరియా ఏం లేదు, బట్ ఎవ్రీ మంత్ డయాలసిస్ ట్రీట్మెంట్ సర్టిఫికేట్, ప్రతి మంత్ అతను డయాలసిస్ చేసుకుంటున్నట్టుగా సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఎందుకంటే సో ఎవ్రీ మంత్ డయాలసిస్కి వెళ్తారు కదా, సో కంపల్సరీ కిడ్నీ పేషెంట్స్కి ఎవ్రీ మంత్ డయాలసిస్ వెళ్తారు కాబట్టి మనకి సో 10,000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ క్రైటీరియా ఏం లేదు, కానీ ఎవ్రీ మంత్ డయాలసిస్ సర్టిఫికేట్, అతను డయాలసిస్ చేసుకుంటున్నట్టు ఏముండాలి మనకి సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఓకే, ఇవన్నీ కూడా డిఫరెంట్ క్రైటీరియాస్, మనకి ఒక్కొక్కరికి ఎంత వస్తుంది అనేది కూడా మనం చూసాం. ఇవన్నీ డిఫరెంట్ క్రైటీరియాస్. సో ఇది ఓకే అంత క్రైటీరియాస్. ఇప్పుడు చూద్దాం ఓవరాల్గా చూసుకుంటే. సో 2,250 అనేది ఓల్డ్ ఏజ్ పర్సన్స్ కానీ, విడోస్ కానీ, డాడీ టాపర్స్ కానీ, వీవర్స్ కానీ, ఫిషర్మెన్కి కానీ, ఈ ట్రెడిషనల్ కోబ్లర్స్ కానీ, వీళ్ళందరికీ ఎంత ఉంది మనకి. సో 2,050 అనేది రావడం జరుగుతుంది. 2,050 అనేది ప్రజెంట్ వస్తుంది. దాన్ని ఫ్యూచర్లో పెంచుతారు, ఎంతకి 3,000 పెంచుతామని చెప్పారు, కానీ ఇంకెలాంటి నిర్ణయం అనేది తీసుకోలేదు, ప్రస్తుతానికి అంతే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 3,000 ఫర్ ద డిసేబుల్డ్ పర్సన్ కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ, డప్పు ఆర్టిస్టులకు ఎంత వస్తుంది 3,000 రూపాయలు వస్తుంది. సో 10,000 ఎవరికి వస్తుంది, ఈ క్రోనిక్ డిసీజ్ ఏవైతే కిడ్నీ డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి రావడం జరుగుతుంది అనమాట. వీళ్ళకి మిగతా వాళ్ళందరికీ ఎంత వస్తుంది 2,250 వస్తుంది. దాన్ని 3,000 పెంచుతామన్నారు, ఎప్పుడు పెంచుతారో మనకు తెలియదు. ప్రస్తుతానికి అయితే 2,250 అనేది రావడం జరుగుతుంది. మిగతా వాళ్ళకి వీళ్ళకి ట్రాన్స్జెండర్స్కి, డిసేబుల్డ్ పర్సన్స్కి, డప్పు ఆర్టిస్టులకు ఎంత వస్తుంది 3,000, కిడ్నీ పేషెంట్స్కి 10,000 రూపాయలు రావడం జరుగుతుంది. మీరు చూసారు కదా, ఇది క్రైటీరియా. ఓకే, అలొకేషన్స్ కనుక ఈ బడ్జెట్ అలొకేషన్ చూస్తే వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద బడ్జెట్ చూస్తే ఎస్టీ కేటగిరీలో ఎస్టీ కేటగిరీలో ఎస్టీ సబ్ ప్లాన్ కింద వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ఎస్టీ వాళ్ళకి 957 కోట్లు అనేది ఎస్టీకి అలొకేట్ చేయడం జరిగింది. దేనికి స్పెషల్లీ వైఎస్ఆర్ పెన్షన్ కానుకకి ఇంప్లిమెంట్ చేయడానికి కోసం. ఎస్టీకి ఎంత 957 కోట్లు, ఎస్సీకి 2,551 కోట్లు, బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి అయితే 8,096 కోట్లు, నెక్స్ట్ మైనారిటీస్కి అయితే 672 కోట్లు, కాపు వెల్ఫేర్కి అయితే సో ఇది అంటే మొత్తానికి కాదు, ఇది ఓన్లీ వైఎస్ఆర్ పెన్షన్ స్కీమ్కి ఇది క్యాస్ట్ వైజ్ అలొకేషన్స్. కాపుకి అయితే సో 1,072 కోట్లు, అండ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయితే 3,050 కోట్లు, అండ్ బ్రాహ్మిన్స్కి అయితే 70 కోట్లు. ఇదంతా కూడా ఓన్లీ ఫర్ దిస్ స్కీమ్. దేనికోసం, ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక స్కీమ్ ఏదైతే ఉందో దానికి సపరేట్గా ఏ క్యాస్ట్ వాళ్ళకి ఆ క్యాస్ట్ అలొకేట్ చేయడం జరిగింది క్యాస్ట్ వైజ్. అయితే ఇందులో ఎస్టీలు ఎవరు ఉండొచ్చు, ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉండొచ్చు, టాడీ ట్యాపర్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, విడోస్ ఉండొచ్చు, సింగిల్ ఉమెన్ ఉండొచ్చు, మనకు తెలియదు, ఎవరైనా ఉండొచ్చు. ఇవి క్యాస్ట్ వైజ్ అలొకేషన్స్ ఇవ్వడం జరిగింది. దేనికోసం, ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద వైఎస్ఆర్ పెన్షన్ కానుకని ఇంప్లిమెంట్ చేయడానికి కోసం ఇవి అలొకేషన్స్. ఎస్టీకి 957, ఎస్సీకి 2,751, బీసీకి మొత్తం జనరల్ 8,096 కోట్లు, మైనారిటీస్ వచ్చేసి 672 కోట్లు, కాపు వచ్చేసి 10,072 కోట్లు, ఈబీసీ వచ్చేసి 3,000 కోట్లు, అండ్ బ్రాహ్మిన్స్ వచ్చేసి అంటే 70 కోట్లు. దిస్ ఈస్ పర్టికులర్ అలొకేటెడ్ ఆన్ ద క్యాస్ట్ బేసిస్ ఓన్లీ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద వైఎస్ఆర్ పెన్షన్ కానుకని ఇంప్లిమెంట్ చేయడానికి కోసం అలొకేట్ చేసినటువంటి ఇది. ఓకేనా, 2021 అండ్ 22 సో బడ్జెట్లో అలొకేషన్స్ ఇవి. నెక్స్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడు. టోటల్గా ఈ ఇయర్ బడ్జెట్లో పర్టికులర్గా దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఈ ఇయర్ బడ్జెట్ నుంచి ఏం చేశారంటే జెండర్ బడ్జెటింగ్ అన్న కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ ఇయర్ బడ్జెట్ నుంచి అంటే 2021 అండ్ 22 నుంచి జెండర్ బడ్జెటింగ్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే పర్టికులర్గా సో సమ్ అమౌంట్ ఆఫ్ ద మనీ సపరేట్లీ అలొకేటెడ్ ఫర్ ద ఉమెన్ వెల్ఫేర్ కోసం ఖచ్చితంగా ఫండింగ్ అనేది అలొకేషన్ ఉంటుందని చెప్పేసి అలాగే జెండర్ బడ్జెటింగ్ ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే చిల్డ్రన్ బడ్జెట్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఖచ్చితంగా ఎవ్రీ బడ్జెట్లో చిల్డ్రన్స్కి కొంచెం ఫండ్ అలొకేట్ చేస్తారు, ఉమెన్ వెల్ఫేర్ కూడా సమ్ ఫండ్ అలొకేట్ చేస్తారని ఇలా ఫస్ట్ టైం 2021 అండ్ 22 నుంచే జెండర్ బడ్జెటింగ్ ఈజ్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్సో చిల్డ్రన్ బడ్జెటింగ్ ఆల్సో ఇంట్రొడ్యూస్డ్ ఇన్
ఆంధ్రప్రదేశ్. దోస్ ఆర్ ద 2 నావెల్ ఇన్వెన్షన్స్ సో ఇన్ ద బడ్జెట్ 2021 అండ్ 22లో. అయితే ఈ ఇయర్ బడ్జెట్ అలొకేషన్ టోటల్గా జెండర్ బడ్జెట్ అంటే ఉమెన్కి సంబంధించి టోటల్గా సో ఇంత అలొకేట్ చేయడం జరిగింది. ఎంత 47,283 crores అని, దట్ ఈస్ ద టోటల్ జెండర్ బడ్జెట్ దట్ ఈస్ స్పెషల్లీ అలొకేటెడ్ ఫర్ ద వాట్ ఉమెన్. టోటల్గా ఉమెన్కి అలొకేట్ చేసిన బడ్జెట్ ఎంత 47,283 కోట్లు అనేది మొత్తం ఉమెన్కి అలొకేట్ చేయడం జరిగింది. సో మేజర్గా ఆంధ్రప్రదేశ్లో మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఉన్నటువంటి మేజర్ స్కీమ్స్ వైఎస్ఆర్ చేయూత కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ, వైఎస్ఆర్ ఏంటది సున్నా వడ్డీ రుణాలు కానీ. సో ఇవన్నీ కూడా 3 కూడా స్పెషల్గా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఉన్నటువంటి 3 స్కీమ్స్, చేయూత, ఆసరా అండ్ సున్నా వడ్డీ. ఇవి కాకుండా మిగతావి మనం చూసాం. ఏవి మనకి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ యోజన, వైఎస్ఆర్ సంపూర్ణ ప్లస్ యోజన, ఇవన్నీ ఉన్నాయి. మిగతావన్నీ న్యూట్రిషన్కి సంబంధించిన స్కీమ్స్ ఉన్నాయి. అవన్నీ హెల్త్ సెక్టార్లో ఉన్నాయి సపరేట్గా. ఓకే, సో వీటికి మొత్తం అన్నిటికి కలిపి మొత్తం ఓవరాల్గా ఉమెన్కి సో 47,283 కోట్లు అనేది కేటాయించడం జరిగింది టోటల్లీ ఫర్ ద వాట్ స్పెషల్లీ ఉమెన్. సో ఇప్పుడు ఇవి ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్ చేయూత, ఆసరా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ మూడిట గురించి మాట్లాడదాం మనం. ఓకే, నో వైఎస్ఆర్ చేయూత సో దట్ ఈస్ వాట్ సో మారనున్న అక్కా చెల్లెమ్మల భవిత అని ఇక్కడ క్లియర్గా అంటే క్లియర్గా మనకు చెప్తుంది ఇదేంటి ఉమెన్ ఎంపవర్మెంట్. కానీ ఇక్కడ ఉమెన్ అనేది స్టెప్ బై స్టెప్ పైకి ఎక్కుతున్నట్టు మనకు కనిపిస్తుంది. దట్ ఈస్ పర్టికులర్ రిలేటెడ్ టు ద వాట్ సో ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అనేది మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది స్కీమ్ అనేది. ఓకే, వైఎస్ఆర్ చేయూత సో విచ్ వాజ్ లాంచ్డ్ ఆన్ ద వాట్ ఆగస్టు 12th ఆఫ్ ద వాట్ 2020 రోజు ఇది లాంచ్ చేయడం జరిగింది. ఇది వైఎస్ఆర్ చేయూత అనేది లాంచ్ చేయడం జరిగింది. ఏంటిది వైఎస్ఆర్ చేయూత అనేది మనం చూద్దాం. అంటే ఉమెన్ని అంచెలంచెలుగా పైకి ఎదగాలి అంటే అంచెలంచెలు కావాలండి. సో పైకి తీసుకెళ్లారు. దట్ ఈస్ వాట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్. ఇది ఏంటిది డీబీటీ అంటే ఆ మహిళల యొక్క అకౌంట్లోకి డైరెక్ట్గా మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ చేయూత ఈజ్ ఏ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ ఫర్ ద వాట్ ఉమెన్ అకౌంట్లోకి డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఎన్ని డబ్బులు ట్రాన్స్ఫర్ జరుగుతుంది ఎవరికి అయినా చూద్దాం మనం. సో వాళ్ళ అకౌంట్లోకి సో ఎంత ఏజ్ వాళ్ళకి 45 నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఉమెన్కి, ఎంత 45 to 60 yearsలో ఉన్నటువంటి ఉమెన్కి. ఓకేనా, వాళ్ళకి ఎవరికి మరి ఏ ఏజ్ ఎవరికి ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ అండ్ ద వాట్ మైనారిటీ కమ్యూనిటీస్ వాళ్ళకి, ఎవరికి ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ద వాట్ మైనారిటీ కమ్యూనిటీ. ఈ 4 కమ్యూనిటీస్ వాళ్ళకి ఏ ఏజ్ గ్రూప్లో ఉండాలి 40 to 60 years ఉండాలి. ఎవరు ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ అండ్ నెక్స్ట్ ఏంటిది మైనారిటీస్ కానీ. ఈ 4 కమ్యూనిటీస్కి చెందిన ఉమెన్ ఏ ఏజ్లో ఉండాలి 45 to 60 years ఏజ్లో ఉండాలి. ఈ 45 to 60 years ఏజ్లో ఉంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళకి ఎవ్రీ ఇయర్ 18,750 రూపాయల చొప్పున 4 సంవత్సరాలకి మనకి 75,000 రూపాయల సో ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందని గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగింది. దేని కింద వైఎస్ఆర్ చేయూత కింద. ఇలా ఒక్కొక్క సంవత్సరానికి ఎంత 18,750 ఇస్తూ 75,000 రూపాయలు ఇచ్చేసి వాళ్ళని స్టెప్ ఎక్కియాలని. ఇలా ఎంత 18,750 ఒక్కొక్క ఉమెన్కి 18,750. ఓకే, 18,750 ఇలా సో తీసుకెళ్తుంది పైకి. ఓవరాల్గా ఎంత సో 4 సంవత్సరాలకు కలిపి మొత్తం ఎంత 75,000 రూపాయలు ఇవ్వడానికి గవర్నమెంట్ అనేది కంకణం కట్టుకుంది మనకి ఓవరాల్గా. ఓకేనా, దాని పేరు ఏంటి మనకి వైఎస్ఆర్ చేయూత. సో ఒక సంవత్సరానికి 18,750 రూపాయల చొప్పున 4 సంవత్సరాల టైం పీరియడ్కి ఎంతమ్మా సో 75,000 రూపాయలని గవర్నమెంట్ అనేది ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరికి ఉమెన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ ద వాట్ 45 to 60 years who belongs to the what ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్కి సంబంధించి 4 సంవత్సరాల పాటు స్కీమ్ అనేది ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంటుంది. ఓకేనా, ఓకే. ఆల్రెడీ సో మనకి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది ఆల్రెడీ ఇచ్చేస్తారు పోయిన సంవత్సరం. ఇప్పుడు సెకండ్ ఇన్స్టాల్మెంట్ కోసము అంటే 4 సంవత్సరాలు కదమ్మా 2020 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇది 2020లో ఇచ్చేసారు ఆల్రెడీ. 2021 ఇప్పుడు ఇవ్వాలి కదా. సో సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వాలి. ఎందుకు 4 ఇన్స్టాల్మెంట్లు అన్నాం కదా 18,750 చొప్పున 4 సంవత్సరాల పాటు అని చెప్పాము కదా. ఒక సంవత్సరానికి 18,700. ఈ ఇయర్ బడ్జెట్లో దాని అలొకేషన్ ఆఫ్ ద వాట్ సో 4,455 crores డ్యూరింగ్ ద 2021 and 22 ఫర్ ద వాట్ వైఎస్ఆర్ చేయూత స్కీమ్ ఫర్ ద వాట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్. రెండవ ఇన్స్టాల్మెంట్ కోసం సో 4,455 crores 4,455 కోట్లు అనేది అలొకేట్ చేయడం జరిగింది. 4,455 కోట్లు అలొకేట్ చేశారు. దేనికోసం సెకండ్ ఇన్స్టాల్మెంట్ కోసం సో మనకి అలొకేట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 2020లో అయిపోయింది. ఇప్పుడు ఇయర్ బడ్జెట్లో ఏంటిది సెకండ్ ఇన్స్టాల్మెంట్ అనేది సో వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఒక్కొక్క ఉమెన్ అకౌంట్లోకి ఎంత 18,750 రూపాయలు
అనేది సంవత్సరానికి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలా. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ వాట్ మైనారిటీ వాళ్ళకి అప్లికేబిలిటీ ఉంటుంది. ఏజ్ గ్రూప్ 45 to 60 years ఆఫ్ ద ఏజ్ గ్రూప్. ఈ ఇయర్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ కోసం ఎంత 4455 crores అనేది అలొకేట్ చేయడం జరిగింది. ఎప్పుడు లాంచ్ చేశారు? August 12th ఆఫ్ ద 2020 లాంచ్ చేయడం జరిగింది. ఇదే స్కీమ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్. ఓకే, వైఎస్ఆర్ చేయూత. నెక్స్ట్ వైఎస్ఆర్ ఆసరా. నెక్స్ట్ ఏంటిది? వైఎస్ఆర్ ఆసరా. ఈ వైఎస్ఆర్ ఆసరా ఏంటిదంటే మనకి ఏవైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆంధ్రప్రదేశ్లో దాదాపు 8.7 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు ఏం చేశారంటే అంతకుముందు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ అనేది రూలింగ్లోకి రాకముందు టీడీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు చాలామంది లోన్స్ తీసుకున్నారు. లోన్స్ తీసుకున్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చెప్పిందంటే ఎవరైతే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లోన్ తీసుకున్నారో ఆ రుణాలన్నింటిలో మేము మాఫీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయో స్వయం సహాయక సంఘాలు, ఈ స్వయం సహాయక సంఘాలు తీసుకున్నటువంటి ఏవైతే లోన్స్ ఉన్నాయో ఆ లోన్స్ అన్నిట్లను కూడా మేము మాఫీ చేస్తాము మేము పవర్లోకి వచ్చిన తర్వాత అని హామీ ఇవ్వడం జరిగింది. సో ఆ హామీని నిలబెట్టుకోవడానికి కోసమే ఇది తీసుకురావడం జరిగింది. ఇది వైఎస్ఆర్ ఆసరా అనేది. ఎందుకోసం అంటే ఆల్రెడీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ 2019కి బిఫోర్ తీసుకున్న లోన్స్ ఏవైతే ఉన్నాయో ఉమెన్స్ తీసుకున్న లోన్స్ బ్యాంకుల నుంచి అవన్నిట్లని మాఫీ చేస్తాము, రద్దు చేస్తాము. అంటే రద్దు చేయడం అంటే ఎవరు? గవర్నమెంటే కట్టేస్తుంది అనమాట. ఉమెన్స్ కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీని మీరు నిలబెట్టుకోవడానికి కోసమే తీసుకొచ్చారు. ఇది వైఎస్ఆర్ ఆసరా అనేది తీసుకురావడం జరిగింది. సో ఓకేనా, చూద్దాం దీని గురించి. ఇట్ ఈస్ పర్టినెంట్ దట్ to note that money circulation to the self-help groups in the economy is very meaningful. This scheme will benefit the 8.71 of the self-help groups in the rural plus urban area లో ఉన్నటువంటి దాదాపు 8,71,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది బెనిఫిట్ అవ్వడం జరుగుతుంది. ఈ స్కీమ్ కింద ఏంటిదంటే ఆసరా స్కీమ్ ప్రపోజర్ ద రింబర్స్ ద అవుట్ స్టాండింగ్ బ్యాంక్ లోన్ ఆఫ్ ద ఉమెన్ ఆన్ ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆన్ ద 11th April of the 2019 that was 27,168 crores in the 4 installment. అంటే ఏప్రిల్ 11, 2019 నాటికి, అంటే ఎలక్షన్స్ టైం నాటికి అప్పటి వరకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది 27,168 కోట్ల లోన్ అనేది తీసుకొని ఉన్నారు. ఎవరి నుంచి? బ్యాంక్స్ నుంచి తీసుకున్నారు. అయితే ఎలక్షన్ టైంలో ఏం చెప్పారు? ఈ 27,168 కోట్లు మీరు ఆల్రెడీ లోన్ తీసుకున్నారు కదా, మేము రూలింగ్లోకి వస్తే మాఫీ చేస్తామని చెప్పారు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే హామీ ఇచ్చింది కాబట్టి ఈ హామీ నిలబెట్టుకోవడానికి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ 27,168 కోట్లు ఎవరైతే ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా లోన్స్ తీసుకున్నారో బ్యాంక్స్ నుంచి ఉమెన్ కట్టాల్సిన అవసరం లేదు. ఎవరు కడతారు? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే ఈ 27,168 కోట్ల మనీని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే డైరెక్ట్గా బ్యాంక్స్ కట్టేస్తుంది. ఉమెన్స్ కట్టాల్సిన అవసరం లేదు, మహిళలు కట్టాల్సిన అవసరం లేదు. మరి ఆంధ్రప్రదేశ్ ఎలా కడతా అని చెప్పింది? 4 ఇన్స్టాల్మెంట్లో కడతా. 27,168 కోట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకేసారి కట్టను, నేను 4 ఇన్స్టాల్మెంట్లో కడతానని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిసైడ్ అయింది. అలా మనకి ఏంటంటే మనకి 11th September of the 2020 నుంచి స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టడం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇన్స్టాల్మెంట్లో ఎవ్రీ ఇన్స్టాల్మెంట్లో కొంచెం కడుతూ 4 ఇన్స్టాల్మెంట్లలో మొత్తం అప్పును తీర్చేయాలి. ఎంత? 27,168 కోట్లు అప్పులు ఆల్రెడీ ఉన్నాయి. ఎవరి దగ్గర? బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకున్నారు. ఎవరు? మహిళలు. ఆ అప్పుల్ని తీర్చేయాలి 4 ఇన్స్టాల్మెంట్లలో. ఓకే, ద గవర్నమెంట్ ఈస్ ప్రపోజ్డ్ ద 6,377 crores ఇన్ ద లాస్ట్ ఇయర్లో 637 కోట్లు అనేది ప్రపోజ్ చేసి ఆల్రెడీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ క్లియర్ చేశారు. ఈ ఇయర్ బడ్జెట్లో కూడా సేమ్ అలొకేషన్ ఇచ్చారు. ఎంత? 6,337 crores ఇచ్చేసారు ఈ ఇయర్లో కూడా. దేనికోసం? ఇది సెకండ్ ఇన్స్టాల్మెంట్ కోసం. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆల్రెడీ పోయిన సంవత్సరం కట్టారు. ఈ ఇయర్ కూడా సేమ్ 6,337 కోట్లతోటి సెకండ్ ఇన్స్టాల్మెంట్. అలా 2 ఇన్స్టాల్మెంట్లు పూర్తయినాయి. 2020, 21 2. ఇక 22, 23 నెక్స్ట్ ఇయర్ ఉన్నాయి. 22లో ఒక థర్డ్ ఇన్స్టాల్మెంట్ అండ్ 23లో 4th ఇన్స్టాల్మెంట్ అనేది ఉంటుంది. అలా 4 ఇన్స్టాల్మెంట్లో ఓవరాల్గా క్లియర్ అయిపోతుంది. ఎంత? 27,168 కోట్ల లోన్ ఏదైతే తీసుకున్నారో ఆ లోన్ అనేది క్లియర్ అయిపోతుంది. ఓకేనా, రైట్. సో ఎప్పుడు లాంచ్ చేసాం ఇది? 11th September 2020లో లాంచ్ చేయడం జరిగింది. ఇది వైఎస్ఆర్ ఆసరా. నెక్స్ట్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలు. So YSR, this is launched on the 24th April 2020. It is objective is to provide the interest-free loans to the self-help groups. ఏవైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్వయం సహాయక సంఘాలు ఉన్నాయో ఆ స్వయం సహాయక సంఘాలకి ఇంట్రెస్ట్ లేకుండా ఫ్రీగా లోన్స్ ప్రొవైడ్ చేయడము. అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ ఇంట్రెస్ట్ ఎవరు కడతారు? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే భరిస్తుంది. ఓకేనా, బ్యాంకులు అయితే లాస్ట్లో లోన్ ఇవ్వవు కదా, వాళ్ళు బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారు. లోన్ తీసుకున్నప్పుడు బ్యాంక్ ఎంతో కొంత ఇంట్రెస్ట్ రేట్ అయితే ఛార్జ్ చేస్తుంది. కానీ ఆ ఇంట్రెస్ట్ రేట్ ఎవరు కడతారు? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే కడుతుంది. బెనిఫిషియరీ కట్టాల్సిన అవసరం లేదు. దట్ విల్ బి కంప్లీట్లీ బేర్డ్ బై ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. దాన్నే మనం ఏమంటాం? వైఎస్ఆర్ సున్నా వడ్డీ స్కీమ్ అని చెప్తుంటాం. ఇంట్రెస్ట్ అలా దాదాపు 90 లక్షల మంది ఉమెన్
అండ్ 8.78 laక్స్ ఆఫ్ ద వాట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. 90 లక్షల మంది ఉమెన్కి బెనిఫిట్ చేసే స్కీమ్. వాళ్ళందరూ కూడా బ్యాంకుల నుంచి ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా లోన్స్ తీసుకోవచ్చు. ఆ ఇంట్రెస్ట్ రేట్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే భరిస్తుంది. 2019-20 సంవత్సరానికి ఈ స్కీమ్ కోసం దాదాపు గవర్నమెంట్ అనేది 1400 కోట్లని స్పెండ్ చేసింది ఆల్రెడీ. ఈ ఇయర్ ఆల్రెడీ 12 crores అనేది సో అలొకేట్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనకి ఏప్రిల్ 2021 నుంచి ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అనేటివి. ఓకేనా. సో ఇయర్ బడ్జెట్లో దాదాపు 1112 crores అనేది స్పెషల్లీ అలొకేట్ చేయడం జరిగింది. దేనికోసం? వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద. వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఇది ఉమెన్ కోసం బెనిఫిట్ చేయడానికి కోసమే 24th ఏప్రిల్ రోజు లాంచ్ చేసాం. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా లోన్ తీసుకోవచ్చు. ఏది వైఎస్ఆర్ సున్నా వడ్డీ కానీ, ఇది వైఎస్ఆర్ ఆసరా, ఇది పెండింగ్లో ఉన్న లోన్స్ని క్లియర్ చేయడానికి ఇది, అండ్ ఈ రైట్. సో ఇది ఆల్రెడీ మనకి లోన్స్ ఇవ్వడానికి కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కమ్యూనిటీ కోసం ఓవరాల్గా వైఎస్ఆర్ చేయుత. ఇవన్నీ కూడా ఏంటి మనకి? సో ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ ఇవి. ఓకేనా. వైఎస్ఆర్ సున్నా వడ్డీ స్కీమ్. ఓకే. నెక్స్ట్ వైఎస్ఆర్ పేదలందరికీ ఇల్లు, హౌసింగ్ ఫర్ ఆల్. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెట్టిన నవరత్నాల్లో ఇది కూడా ఒకటి, అందరికీ పేదలందరికీ ఇల్లు. ఓకే. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బడ్జెట్ డాక్యుమెంట్ ప్రకారం, ఇది లాస్ట్ ఇయర్ బడ్జెట్ డాక్యుమెంట్లో వేరే డాటా ఇచ్చారు ఇయర్. సో ఇప్పుడు 2021-22 బడ్జెట్ డాక్యుమెంట్లో ఉన్నటువంటి డాటా ప్రకారం ఇది. ఓకేనా. సో ఈ డాటా ప్రకారం కన్స్ట్రక్షన్ ఆఫ్ ద 28.3 lakhs హౌజెస్ని కన్స్ట్రక్ట్ చేస్తాము 2 phases బై ద 2024 నాటికి అనేది గవర్నమెంట్ యొక్క టార్గెట్. ఓకే. అందరికీ అర్హులైన పేదలందరికీ ఇల్లు కట్టిస్తుందంట. టోటల్గా గవర్నమెంట్ టార్గెట్ ఎంత? 28.3 lakhs ఆఫ్ ద హౌసెస్ కట్టిస్తాము బై ద ఇయర్ 2024 నాటికి అని గవర్నమెంట్ సో బడ్జెట్ డాక్యుమెంట్లో చెప్తుంది. ద కాస్ట్ ఆఫ్ ద 50,940 crores తోటి మనకి 28 లక్షల సో ఇల్లుని ఎన్ని ఫేజెస్లలో? 2 phases బై ద విచ్ ఇయర్ 2024 నాటికి కట్టిస్తామని చెప్తుంది. ఓకేనా. అలాగే ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ అనేది చాలా ప్లేసెస్లలో ఇల్లు కట్టించడానికి కోసము మనకి కొన్ని సైట్స్ని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. సైట్ని సెలెక్ట్ చేసి ఒక 17,000 కాలనీస్ని నిర్మిస్తుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఆ కాలనీస్ పేరు సో ఇదని పెట్టారు, ఏది వైఎస్ఆర్ జగనన్న కాలనీస్ అని పేరు పెట్టడం జరిగింది. ఆ ప్లేసెస్లలో ద హౌస్ సైట్స్ హ్యావ్ బీన్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద సో 17,000 లేఅవుట్స్ విచ్ ఆర్ నేమ్డ్ యాజ్ వాట్? వైఎస్ఆర్ జగనన్న కాలనీస్. దాదాపు 17,000 లేఅవుట్లలో మనకి ఏంటిదంటే ఆల్రెడీ హౌస్ సైట్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇక కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ అన్ని కూడా కన్స్ట్రక్షన్ జరుగుతాయి. వాటి పేరు ఏమని పెట్టారు? వైఎస్ఆర్ జగనన్న కాలనీస్ అని వాటికి పేరు పెట్టడం అనేది జరిగింది ఓవరాల్గా. అయితే ఈ కాలనీస్లలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇల్లు కట్టేయడం, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యొక్క రోల్ ఏంటిది? సో ఇట్ విల్ ప్రొవైడ్ ద వాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేస్తుంది. వాటర్ ఫెసిలిటీ కానీ, ఎలక్ట్రిసిటీ సప్లై కానీ, రోడ్స్ కానీ, ఇంటర్నల్ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది, ఇల్లు కూడా కట్టిస్తుంది. ఓకేనా. దాంతో సో మొత్తానికి 5,661 కోట్లు అనేది అలొకేట్ చేయడం జరిగింది ఈ బడ్జెట్లో, స్పెషల్లీ ఫర్ ద వాట్ హౌసింగ్ అండ్ ద వాట్ డెవలప్మెంట్ ఆఫ్ ద వాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. హౌజెస్ని కన్స్ట్రక్ట్ చేయడానికి కోసం ప్లస్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి కోసం రెండింటికి కలిపి 5,661 కోట్లు అనేది అలొకేషన్ చేయడం జరిగింది ఈ బడ్జెట్లో. స్పెషల్గా దీన్ని కట్టించడానికి, ఇల్లులు కట్టించడానికి కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది. టోటల్ టార్గెట్ ఎంత? 28 లక్షల ఇల్లు కట్టియాలి 2 phases అంటున్నారు. అంటే ఇప్పుడు ఒక 14 లక్షల ఇల్లులు కట్టినా కానీ నెక్స్ట్ మిగతా తర్వాత కట్టచ్చు. ఓకే. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఈ షుడ్ బి అ రెసిడెంట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. ఏముండాలి? వైట్ రేషన్ కార్డు ఉండాలి. యాన్యువల్ ఇన్కమ్ మస్ట్ బి బిలో ద వాట్ 3 lakhs. ఈ షుడ్ నాట్ బి ఎనీ బెనిఫిషియర్ ఆఫ్ ద వాట్ ఎనీ హౌసింగ్ స్కీమ్. సో అంతకుముందు అన్నటువంటి సో దెర్ ఇస్ నో హౌస్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద వాట్ ఎనీ ఫ్యామిలీ మెంబర్. ఓకే. సో అలా ఏ హౌసింగ్ స్కీమ్ కింద బెనిఫిట్ పొందకూడదు. ఇలాంటి ఫ్యామిలీలో ఏ పర్సన్ మీద ఎలాంటి ఇల్లు ఉండకూడదు. యాన్యువల్ ఇన్కమ్ అనేది 3 lakhs కన్నా తక్కువ ఉండాలి. అండ్ ఆధార్ కార్డ్, రేషన్ కార్డు ఉండాలి. రెసిడెంట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ అయి ఉండాలి. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఏ స్కీమ్ కింద కూడా అతను హౌసింగ్ బెనిఫిషియరీ అయ్యి ఉండకూడదు. అలాంటి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఇల్లు కట్టివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ హౌస్ సైట్ పట్టాస్ డిస్ట్రిబ్యూషన్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ పేదలందరికి ఇల్లు భాగంగానే సో ప్లేసెస్ కూడా ఇవ్వడం జరిగింది, హౌస్ పట్టాస్. మనకి మొన్న రీసెంట్గా చూస్తే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది మనకి ఇప్పటివరకు 30 లక్షల మందికి హౌస్ సైట్ పట్టాస్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దాదాపు 30 లక్షల మందికి చాలా 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 గొప్ప విషయం ఇది. అంటే 30 లక్షల మందికి ఒక ల్యాండ్ సైట్ని ఇవ్వడం అనేది అంత ఈజీ టాస్క్ కాదమ్మా. గవర్నమెంట్ ఉండి వర్క్ చేస్తే అర్థమవుతుంది మనకి. సో కాబట్టి 30 లక్షల మందికి సో పట్టాస్ ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు. కానీ సో ఎలానో గవర్నమెంట్ అనేది సాధించింది. 30 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. ఆ పట్టా సైజ్ ఎంత ఉంది? 1.50 cent ఇన్ ద రూరల్ ఏరియాస్ అండ్ 1 cent ఇన్ ద వాట్ అర్బన్ ఏరియా. ఆ ఫ్లాట్ యొక్క సైజ్ ఎంత ఉంది? ఆ ప్లాట్ సైజ్ అనేది చూస్తే మనకి
1.5 సెంట్ అని ఉంది ఇక్కడ రూరల్ ఏరియాస్లో, 1 సెంట్ జాగా అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ అర్బన్ ఏరియాలో. ఇప్పుడు 30 లక్షల మందికి ఈ సైజు ఉన్నటువంటి పట్టాలు ఇచ్చారు కదమ్మా. దీని యొక్క మార్కెట్ వాల్యూ చూసుకుంటే దాదాపు మార్కెట్లో అమ్మితే దాని యొక్క వాల్యూ ఎంత ఉండొచ్చు అని చెప్తుంది, 23,535 కోట్ల వాల్యూ. అంత ఆ ప్లేస్కి ఉన్నటువంటి వాల్యూ అనమాట. అంత వాల్యూ ఉన్నటువంటి దాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ పేదలకి సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది పంచిపెట్టడం జరిగింది. సో ఎవరికైతే ఇల్లు లేవో ఇల్లు కట్టుకోవడానికి హౌస్ పట్టాస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హౌస్ పట్టా నెక్స్ట్ ఏంటిది, ఇల్లు కూడా కడతారు నెక్స్ట్. ఓకేనా. సో అలా 30 లక్షల మందికి దాదాపు సో పట్టాస్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. రీసెంట్గా లాస్ట్ 1 ఇయర్లోనే కంప్లీట్ అయిపోయింది మొత్తం ప్రాసెస్ అంతా కూడా. నెక్స్ట్ టిడ్కో. ఈ టిడ్కో ఏంటిదని చూద్దాం. టిడ్కో సో దట్ ఈస్ ద ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్నే మనం టిడ్కో అని చెప్తుంటాం. ఓకేనా. ఇది టిడ్కో అంటే సో ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, దీన్నే టిడ్కో అని చెప్తుంటాం. టిడ్కో ఇది టిడ్కో అనేది ఏంటిదంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ ద మున్సిపాలిటీ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కింద వర్క్ చేస్తుంది ఈ టిడ్కో. ఈ టిడ్కో ఏంటిదంటే అర్బన్ ఏరియాస్లో ఇల్లులు కట్టాలి. ఇలా పెద్ద పెద్ద ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇలా పెద్ద పెద్ద 1+2 1+3 గ్రౌండ్ ఫ్లోర్, 1+2 ఫ్లోర్, 1+3 ఉంటాయి కదా, ఇలాంటి ఇల్లులు కట్టడానికి ఇది నోడల్ ఏజెన్సీ అన్నమాట. అర్బన్ ఏరియాస్లో ఇల్లు కట్టాలి అంటే ఇదే కట్టాలన్నమాట. ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యొక్క ఏజెన్సీ ఇది. సో విచ్ విల్ వర్క్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ద అర్బన్ డెవలప్మెంట్ మున్సిపాలిటీస్ కింద పనిచేస్తుంది. అర్బన్ ఏరియాస్ లోపల ఇల్లు కట్టడానికి కోసం ఇదే ప్లానింగ్ చేసి అర్బన్ ఏరియాస్లో ఇల్లుల్ని నిర్మిస్తూ ఉంటుంది. ఎందుకంటే అర్బన్ ఏరియాస్లో ఇండిపెండెంట్ హౌస్ కాకుండా 1+2 1+3 1+4 ఇలా కట్టాలి కదా. సో ఎందుకంటే ల్యాండ్ ఏరియా తక్కువ ఉంటుంది కాబట్టి నీకు వర్టికల్గా పెంచాలి హైట్. సో అలా టిడ్కో అనేది ఇలా సో పంచుతుంటాయి. అయితే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే మనకి ఏంటంటే అప్పుడు 2015-16 ఇయర్ లోపల 5 లక్షల ఇల్లులు ఆంధ్రప్రదేశ్లో 5 లక్షల ఇల్లులు నిర్మించాలని ప్లాన్ చేయడం జరిగింది. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే 5 లక్షల ఇల్లులు నిర్మించాలని చెప్పేసి 1+3 కింద అండ్ 1+2 కింద సో 5 లక్షల ఇల్లులు నిర్మించాలని టార్గెట్ పెట్టుకుంది ఏది టిడ్కో అనేది. సో టిడ్కో అనేది టార్గెట్ పెట్టిన తర్వాత అందులో ఏదో కరప్షన్ జరిగిందని చెప్పేసి మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ ద్వారా మళ్ళీ దాన్ని ఏదో చేసేసి ఒక 107 కోట్లు అనేది మనీ సేవ్ చేశారు రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ ద్వారా. అయితే అప్పటి వరకే ఆల్రెడీ మనకి 2.62 లక్షల కోట్లనే 2,62,వేల ఇల్లు అనేటివి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి ఆల్రెడీ అప్పటికే. అంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ రూలింగ్లోకి వచ్చే నాటికే 2,62,వేల ఇల్లు అనేటివి ఆల్రెడీ కంప్లీట్ అయి ఉన్నాయి. మొత్తం టార్గెట్ 5 lakhs, కానీ గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది మధ్యలో. అలా 2,62,వేల ఇల్లు అనేది ఆల్రెడీ కంప్లీట్ అయి ఉన్నాయి. ఆ కంప్లీట్ అయిన ఇల్లు యొక్క వాల్యూ ఎంత ఉంటుంది, 21,345 కోట్లు అనేది ఆల్రెడీ దాని యొక్క వాల్యూ, ఆ కంప్లీట్ అయిన యొక్క ఇల్లుల యొక్క వాల్యూ అనేది. వాటిని కూడా సో ఎవరైతే ఎలిజిబుల్ వాళ్ళు ఉన్నారో ఆ ఎలిజిబుల్ వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలని గవర్నమెంట్ అనేది మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ డాక్యుమెంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. So the government will also deliver the sale agreement pertaining to the 2.62 lakhs of the TIDCO houses worth of the 21,345 crores to the eligible women beneficiaries in the urban areas. Urban areas లో కాబట్టి ఇలా పెద్ద పెద్ద కట్టేటి. సో కాబట్టి అర్బన్ ఏరియాస్లో ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆల్రెడీ ఇవి కన్స్ట్రక్ట్ అయి ఉన్నాయి కాబట్టి గత 5 సంవత్సరాల క్రితమే. సో వీటిని కూడా త్వరితగతిన ఎవరెవరైతే ఎలిజిబుల్స్ ఉన్నారో వాళ్ళకు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి కోసం అన్ని చర్యలు చేపడతామని కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని చెప్పడం జరిగింది. దేని ద్వారా, టిడ్కో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినటువంటి ద్వారా. What is TIDCO? TIDCO is the state level nodal agency for the Pradhana Mantri Awas Yojana. What is Pradhana Mantri Awas Yojana? Central government start చేసిన స్కీమే కదా Pradhana Mantri Awas Yojana. Pradhana Mantri Awas Yojana కింద ముఖ్య ఉద్దేశం ఏంటిది? హౌసింగ్ ఫర్ ఆల్. హౌసింగ్ ఫర్ ఆల్ బై ద 2022 2015లో స్టార్ట్ చేశారు కదా. సో హౌసింగ్ ఫర్ ఆల్ 2022 2022 నాటికి అందరికీ ఇల్లులు ఉండాలన్న ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్కీమ్ స్టార్ట్ చేసింది. ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజనని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేసే ఏజెన్సీ ఏది, ఈ టిడ్కో వాళ్ళే దీనికి నోడల్ ఏజెన్సీ అనమాట. వీళ్ళే ఇంప్లిమెంట్ చేస్తారు హౌసింగ్ ఫర్ ఆల్ బై ద 2022. దట్ ఈస్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ అయితే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ఎవరు, ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో వాళ్ళే ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ స్కీమ్లో భాగంగానే దాదాపు 5 లక్షల ఇల్లు కట్టాలని టార్గెట్ పెట్టుకున్నారు. కానీ 2,62,వేల ఇల్లులు మాత్రమే కట్టారు. ఈ 2,62,వేల ఇల్లులు ఏవైతే ఆల్రెడీ కట్టి ఉన్నాయో వాటిని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం తొందరలోనే అని చెప్పేసి గవర్నమెంట్ అనేది హామీ ఇవ్వడం జరిగింది. ఓకేనా. టోటల్గా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్ అండ్ ద గృహ వసతి టోటల్గా ఇలా 3,300 అండ్ 750 అండ్ ద 1,090 అని ఇలా టోటల్గా మనకు మనీ అలొకేషన్ చేయడం జరిగింది ఓవరాల్గా దేనికి, హౌసింగ్ సెక్టార్కి సంబంధించి.
ఓకేనా. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అంటే అర్బన్ ఏరియాలో కట్టే ఇల్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్ అంటే రూరల్ ఏరియాస్లో కట్టే ఇల్లు. సో అవి టోటల్గా ఓవరాల్గా ఇలా మనకి బడ్జెట్ అలొకేషన్స్ అనేటివి ఇలా ఉన్నాయి. ఓకేనా. సో టిడ్కో ద్వారా ఇచ్చేస్తామని చెప్పారు. 30 లక్షల మందికి హౌస్ పట్టా ఇది ఇవ్వచ్చు. ఎంతమందికి ఇచ్చారు, ఎంత సైజ్ అనేది అడగవచ్చు. డెఫినెట్గా ఈ సైజ్ అనేది ఎంత అనొచ్చు. గవర్నమెంట్ డిస్ట్రిబ్యూట్ చేసిన ప్లాట్ సైజు ఎంత ఉందనే సైజ్ అడగడానికి అవకాశం ఉంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా నెక్స్ట్ ఇవి కూడా అడగడానికి 2 phases. సో ఈ కాలనీస్ పేరు ఏం కాలనీస్ పేరు పెట్టారని అడగవచ్చు. వైఎస్ఆర్ జగనన్న కాలనీస్ పేరు పెట్టడం జరిగింది. సో ఇది కూడా అడగడానికి అవకాశం ఉంది మనకి. ఈ వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ ఆసరా, లేకపోతే వైఎస్ఆర్ చేయూత, ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి వైఎస్ఆర్ పెన్షన్ కానుక. ఓకే, దీస్ ఆర్ ద వాట్. సో some of the what important schemes of the what Andhra Pradesh government. Okay, thank you everyone and all the best.